డీప్ ఫ్రై అనేది లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈవినింగ్ స్నాక్ ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సొరకాయ తెప్పాల చెక్కలు. చూసారుగా ఎంత క్రిస్పీ అండ్ గోల్డెన్ కలర్లో ఉందో. వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదివ్య వ్లాగ్స్. నా పేరు శ్రీదివ్య. సో మామూలుగా మనం తెప్పాల చెక్కలు అనేది చేసుకుంటూ ఉంటాం, కానీ కొన్నిసార్లు అలా కాకుండా డిఫరెంట్గా మీరు తినాలి అనుకుంటే దీనిలో సొరకాయ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇది వచ్చేసరికి మనం లాంగ్ జర్నీస్కి ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇది అసలు తొందరగా పాడైపోదు. సో ట్రావెలింగ్కి పర్ఫెక్ట్. ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఒక 15 to 18 తెప్పాల చెక్కలు అనేది మనం దీన్ని చేసుకోవచ్చు. సో మనం ఇది తురుముకునే దాంతో తురుముకోవచ్చు. చూసారా ఎలా తురుముకున్నామో. ఒకవేళ మీకు టైం అనేది సరిపోలేదు, ఫాస్ట్గా కావాలి అనుకుంటే అప్పుడు మనం మిక్సీ జార్లో కూడా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి 2 మీడియం సైజు ఆనియన్స్ అనేది తీసుకున్నాను. దాన్ని బాగా సన్నగా తొరుక్కోవాలి. సో తర్వాత ఒక 15 to 20 మీ కారానికి సరిపడినట్టు పచ్చిమిర్చి అండ్ ఉప్పు తీసుకొని, ఈ పచ్చిమిర్చి అండ్ ఉప్పుని మనం తీసుకున్నాక మనం ముందుగా తొరిగి పెట్టుకున్న సొరకాయ అనేది తీసుకోవాలి. మన దగ్గర ఉన్నది లేత సొరకాయ అయితే మీకు అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. లేదు అంటే కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు, తొరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ ఉప్పు, ఆ పేస్ట్ని మళ్ళీ సన్నగా తొరిగిన కొత్తిమీర, కరివేపాకు. సో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి. సో నేను ఇక్కడ చిన్న కుక్కర్ అనేది తీసుకున్నాను. మామూలుగా మన ఇంట్లో కుక్కర్స్ ఉంటాయి కదా అన్నం వండుకునేది, ఆ కుక్కర్ అనేది తీసుకొని దానిలో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మామూలుగా మనం ఒత్తుకొని ఆ తెప్పాల చెక్కల్ని వాటిలో వేసుకున్నాము. సో ఒకవేళ ఇలా కాకుండా డైరెక్ట్గా మనం దోశ పెనం మీద కూడా మీరు కాల్చుకోవచ్చు. మధ్య మధ్యలో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో మూత పెట్టి ఒక 5 minutesలో మీకే కుక్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆ తర్వాత ఒకవైపు కాలిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక వైపు కాల్చుకోవడమే. సో చూసారా ఎలా వేగిందో. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన సొరకాయ తెప్పాల చెక్కలు ఈజ్ రెడీ. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో ఉన్నాయో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.